హాయ్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 9. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్ లోనే డెబెతా స్టేషన్ కు వచ్చి బాయిడ్ తో అంటుంది, ఆ ఎల్లో డ్రెస్ వేసుకున్నవాడు మా ఇంటికి వచ్చాడు. వాడు ఈతన్ గీసిన డ్రాయింగ్స్ ని తీసుకువెళ్లాడు. ఆ మంత్రించిన రాయి అక్కడ ఉన్నా సరే వాడిని ఆపలేకపోయింది. పైగా వాడు పట్టపగలే మా ఇంట్లోకి వచ్చాడని చెప్తుంది. అది విన్న బాయుడు కూడా షాక్ అవుతాడు. అలాగే డెబితా అంటుంది, వాడే జిమ్ ని కూడా చంపేశాడు. ఈ విషయాన్ని నాకే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు మనలో ఎవ్వరు ఇక్కడ సురక్షితంగా లేరు అంటుంది. అది విన్నాక బాయుడు భయంతో వణికిపోతాడు. అదే సమయంలో అక్కడికి జేడ్ వస్తాడు. జేడ్ బాయిడ్ తో, నువ్వు అందరినీ సురక్షితంగా ఉంచాలనుకుంటున్నావు, నేను కూడా దాన్నే కోరుకుంటున్నాను. అందుకే నేను ఆ టన్నెల్ లోపలికి వెళ్తాను. మన దగ్గర ఎప్పటికీ పక్కా ప్లాన్ అంటూ ఏది ఉండదు. మనకు అవకాశం దొరికినప్పుడే దాన్ని వాడుకోవాలని చెప్తాడు. దాంతో బాయిడ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ ఎల్లో మ్యాన్ మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి రేపు మార్నింగే టన్నెల్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఎముకలను బయటికి తీద్దామని బాయిడ్ అంటాడు. ఇంకోవైపు అడవిలో ఉన్న ఎల్లో మ్యాన్ తన బ్యాగ్ దగ్గరికి వచ్చి తన బట్టల్ని విప్పి బ్యాగ్ లో సర్దుకుంటాడు. ఆ తర్వాత తన శరీరాన్ని మార్చుకుంటూ మళ్ళీ సోఫియా రూపంలోకి మారతాడు. అలా మారి టౌన్ లోకి వచ్చి కొన్ని వస్తువులను గమనిస్తూ ఉండగా కార్లా ఇంకా ఎల్జిన్ వాళ్ళ పనిలో బిజీగా ఉండడం చూసి సోఫియా వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు ఏం చేస్తున్నారని అడుగుతుంది. దానికి ఎల్జిన్, మేము ఇక్కడ వస్తువులను బయటికి తీస్తున్నాం, ఎందుకంటే మనకి ఒక నిచ్చెన కావాలి. రేపు బాయిడ్ తన టీంతో కలిసి టన్నెల్లోకి వెళ్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తాడు. కార్లా కూడా ఇంకొన్ని వస్తువుల్ని తీసుకురావడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. సోఫియా వెంటనే కార్లతో పాటు వెళ్లి దారిలోనే సోఫియా కార్లాని, నేను నీకు గుర్తున్నానా అని అడుగుతుంది. కార్లా లేదంటూ తల ఊపుతుంది. అప్పుడే సోఫియా కార్లా దగ్గరికి వచ్చి తన కళ్ళను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దాంతో కార్లా తనని గుర్తుపడుతుంది. అప్పుడు సోఫియా, మనం చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చే సమయం వచ్చిందని అంటుంది. ఈలోగా హాస్పిటల్లో క్రిస్టీ, మేరియల్ కలిసి ఉంటారు. క్రిస్టీకి ఒక మందు దొరకకపోతే మేరియల్ దాన్ని వెతకడంలో సహాయం చేస్తుంది. అప్పుడే క్రిస్టీ, నేను ఫాతిమా గురించి బాయిడ్ తో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకవేళ ఫాతిమాకి ఏమైనా జరిగితే నాకు వెంటనే చెప్పు, నువ్వు ఫాతిమాని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మేరియల్ కి ఒక కిస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక సోఫియా కార్లని తన ఇంటికి తీసుకొస్తుంది. అక్కడ సారా లేకపోవడాన్ని గమనించిన సోఫియా ఒక్కసారిగా చేతిలోకి చాకు తీసుకొని, నాతో పాటు పైన ఉన్న రూమ్ కి రాని క్లారాతో అంటుంది. క్లారా ప్రాణాలు చేతుల్లో పట్టుకొని భయపడుతూనే పైకి వెళ్తుంది. సోఫియా కూడా ఆ చాకుని జాగ్రత్తగా పట్టుకొని ఇద్దరు కలిసి రూమ్ లోకి వస్తారు. అప్పుడే సోఫియా కార్లాతో అంటుంది, సారా ఈ గదిని నా కోసమే పెయింటింగ్ చేసిందని చెప్పి తలుపులు గట్టిగా మూసేసి కార్లని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడే సోఫియా అంటుంది, నువ్వు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒక ఒప్పందం చేసుకున్నాం. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు నా కోసం సహాయం చేయాలని నీకు చెప్పాను అంటుంది. దానికి కార్లా, అదంతా ఒక కళ అని నేను అనుకున్నాను, నిజంగానే దీని తర్వాత నన్ను మా ఇంటికి వెళ్ళనిస్తావని అడుగుతుంది. దానికి సోఫియా, నువ్వేం భయపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటుంది. అప్పుడు కార్లా, నేను ఆ టన్నెల్లో ఉన్న ఎముకలను తీయకుండా వాళ్ళని ఆపాలా అని అడుగుతుంది. దానికి సోఫియా, అస్సలు వద్దు, వాళ్ళని టన్నెల్లోకి వెళ్ళనివ్వు. వాళ్ళు వెళ్తే అక్కడ మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు సరైన దారిలోనే వెళ్తున్నారు, కానీ ఆ చోటు చాలా భయంకరంగా నిర్మించబడింది. దానివల్ల వీళ్ళు వెళ్తే మరింత ఘోరం జరుగుతాయి. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. నాకు ఆటలు ఆడడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా ఆటను ముందుకు తీసుకువెళ్లాలని చెప్తుంది. ఆ తర్వాత సోఫియా తన చేతిని చాకుతో కోసుకొని క్లారా చెయ్యి కూడా ఇవ్వమని అడుగుతుంది. ఇవ్వకపోతే చంపేస్తానని భయపెడుతుంది. దాంతో కార్లా భయపడి తన చెయ్యిని ఇస్తుంది. సోఫియా కార్లా చేతిని కూడా కోసి వాళ్ళిద్దరి రక్తాన్ని కలుపుతుంది. దాంతో సోఫియా అంటుంది, నన్ను నీ లోపలికి రానివ్వు అని. అలా సోఫియా అనగానే ఆ రక్తం ద్వారా సోఫియా క్లారా లోపలికి వెళ్లిపోతుంది. అలా జరుగుతున్నప్పుడు క్లారాకి ఒక ఆనందమైన ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు బాయిడ్ తన టీంతో కలుస్తాడు. ఒక టీం టన్నెల్లోకి వెళ్తుంది, మరో టీం బయట ఉన్న బాటిల్ ట్రీని వేర్లతో సహా పీకేయమని చెప్తాడు. అప్పుడే డోనా, ఒకవేళ టీం టన్నెల్లో ఉన్నప్పుడు ఆ మాన్స్టర్స్ వస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతుంది. కేని దానికి బదులిస్తూ, మనం టన్నల్ ద్వారా వచ్చే దారిని కవర్ చేసి అక్కడ ఆ మంత్రించిన రాళ్ళని పెడదాం అంటాడు. కానీ డోనా మాత్రం, ఈ మధ్య కాలంలో ఆ మంత్రించిన రాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు, మనం చూస్తూనే ఉన్నాం కదా అంటుంది. కానీ బాయిడ్ మాత్రం అవి తప్పకుండా పని చేస్తాయని నమ్మకంగా చెప్తాడు. దానికి డోనా, ఒకవేళ మనం టన్నల్ పై భాగంలో ఉన్న చెట్టును తొలగిస్తే
పై దారి ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన ఏరియాలో ఆ మంత్రించిన రాళ్లు పనిచేయవని నీకు కూడా తెలుసు. దీనివల్ల టన్నల్లోకి వెళ్లే వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తుంది. అప్పుడే జేడ్ మధ్యలో మాట్లాడుతూ, మనం ఆ టన్నల్లో ఉన్న ఎముకలను బయటికి తీస్తే అవి వచ్చే మాన్స్టర్స్ ని ఆపేస్తాయి. ఆ ఎముకలను అందుకే అక్కడ ఉంచారు. నేను ఆ మష్రూమ్స్ తిన్న సమయంలో ఈ విషయాన్ని బలంగా ఫీల్ అయ్యాను. ఆ సమయంలోనే మనకు అక్కడి నుండి తప్పించుకునే అవకాశం దొరుకుతుందని చెప్తాడు. ఇది విని అందరికి ఏమీ అర్థం కాదు. అప్పుడే డోనా అంటుంది, బాయ్డ్, నువ్వు జేడ్ కన్నా ఆ మష్రూమ్స్ గురించి ఎక్కువ అతిగా నమ్ముతున్నావు. ఒకవేళ మనమంతా కలిసి ఆ ఎముకల్ని బయటకు తీసినా తిరిగి ఎలా రావాలో ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది. దానికి ఎవ్వరి దగ్గర సమాధానం ఉండదు. దానికి డోనా, అయితే మీకెవ్వరికి ప్లాన్ తెలియదు. ఇప్పుడు మనమందరం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి మిషన్ మీద వెళ్తున్నామా అంటుంది. అప్పుడు బాయ్డ్, డోనా, ఇక్కడ బయట ఎల్లో మ్యాన్ తిరుగుతున్నాడని చెప్తాడు. అంతలోనే క్రిస్టీ అక్కడికి వచ్చి బాయ్డ్ ని అర్జెంట్ గా పిలుస్తుంది. దాంతో అందరూ అక్కడి నుంచి విడిపోతారు. క్రిస్టీ బాయ్డ్ ను పక్కకు తీసుకువెళ్లి ఫాతిమా శరీరంలో జరుగుతున్న వింత విషయాల గురించి చెప్తుంది. ఫాతిమా శారీరక స్థితిని బట్టి చూస్తే ఆమె ఈపాటికే చనిపోయి ఉండాలని క్రిస్టీ చెప్పడంతో బాయ్డ్ షాక్ అవుతాడు. ఇక మరోవైపు కాలనీ హౌస్ లో హెన్రీ ఒక పెద్ద గుర్రపు బొమ్మను చూసి, ఇంత పెద్ద గుర్రాన్ని కారులో పెట్టుకుని ఎలా తిరుగుతారు అంటాడు. దానికి క్యాట్, ఇవన్నీ ఇక్కడ చాలా కాలంగా పడి ఉన్నాయి, నువ్వేమన్నా కుకీస్ తింటావని అడుగుతుంది. హెన్రీ మాత్రం వద్దని చెప్తాడు. అప్పుడే క్యాట్, నేను ఇవి నా భర్త చాట్ తో కలిసి చేసేదాన్ని, కానీ ఇప్పుడు తను లేడు అని చెప్పి ఆ కుకీస్ ని అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. హెన్రీ ఆ కుకీస్ ని తింటుండగా అతనికి మళ్ళీ వింత భ్రమలు రావడం మొదలవుతాయి. దాంతో హెన్రీ చాలా భయపడతాడు. అప్పుడే విక్టర్ అక్కడికి వచ్చి అతన్ని కూల్ చేస్తాడు. విక్టర్ అంటాడు, డాడ్, నేను మన ఇద్దరి ఫేవరెట్ ఫుడ్ తీసుకువచ్చాను. నిజంగానే విక్టర్ తీసుకువచ్చిన వస్తువులు వాళ్ళిద్దరికి ఇష్టమైనవి అని హెన్రీకి బాగా తెలుసు. అప్పుడే విక్టర్ అంటాడు, డాడ్, అక్కడ బాయ్డ్ మాట్లాడుతున్న మాటలన్నీ నీకు నిజమే అనిపిస్తుందా అని. దానికి హెన్రీ, నీకు బాయ్డ్ గురించి ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. విక్టర్ దానికి, డాడ్, మీరు నిద్రలో బాయ్డ్, డెబితా, జేడ్, డోనా అందరి పేర్లను కలవరిస్తూ ఉంటారు. అయినా మిమ్మల్ని అక్కడ బంధించి ఉంచిన వాళ్ళ గురించి కూడా ఆలోచించారని అడుగుతాడు. అప్పుడు హెన్రీ, నాకు ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకంటే నిజానికి నన్ను అక్కడ బంధించింది నువ్వే. నీ వల్ల నేను అక్కడ ఉన్నాను. ఒకవేళ ఆ డాక్టర్ నన్ను చంపేయమని నన్ను అడిగినా నేను ఆ పని చెయ్యను అంటాడు. అప్పుడు విక్టర్, డాడ్, ఒంటరిగా పెరిగిన మనిషిని నేను కాదు. ఆ విషయాలన్నీ అబద్ధం. నేను ఇక్కడ ఒంటరిగా లేను. నా వెనక పూర్తి కుటుంబం ఉంది. ఇకపై వాళ్ళు మీతో కూడా ఉంటారు. దానికోసం మీరు మీ మనసులో ఉన్న ఆ పాత విషయాలని తీసేయాలి. అప్పుడే మీరు ఇక్కడికి వచ్చి మాతో కలిసి ఉండగలరని చెప్తాడు. హెన్రీకి మాత్రం ఏమీ అర్థం కాదు. అలాగే జరిగే అవకాశం ఉన్నా నా సొంత కొడుకుని నేను ఎలా చంపగలను అని అడుగుతాడు. దానికి విక్టర్, డాడ్, అదంతా ఒక కళ, మీరు నమ్మాలి, అప్పుడే మీకు సహాయం దొరుకుతుంది అంటాడు. హెన్రీకి ఇది విని చాలా కోపం వచ్చి కాలనీ హౌస్ నుండి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడే తనకి మళ్ళీ విక్టర్ కనిపిస్తాడు. హెన్రీ తికమక పడిపోతూ, నాకు ఏమీ కాలేదు అంటాడు. కానీ విక్టర్ మాత్రం, డాడ్, మీరెందుకు కంగారుగా కనిపిస్తున్నారు అని అడుగుతాడు. కానీ హెన్రీ మాత్రం నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. తర్వాత క్రిస్టీ, బాయ్డ్ స్టేషన్ కు వస్తారు. అప్పుడే క్రిస్టీ అంటుంది, ఫాతిమా క్లినిక్ లో మేరీతో కలిసి ఉంది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలని అడుగుతుంది. ఆ మాట వినగానే బాయ్డ్ చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అందరూ వాళ్ళ సమస్యలన్నీ తన దగ్గరికి తీసుకొస్తున్నారు, కానీ ఏం చెయ్యాలో తనకే అర్థం కావడం లేదు అని. అప్పుడు క్రిస్టీ, మనం ఈ విషయాన్ని ఈథన్ కి చెప్పాలని అనగా బాయ్డ్ ఎవ్వరికి చెప్పడానికి వీల్లేదని గట్టిగా అరుస్తాడు. తన ఫోకస్ పూర్తిగా ఇప్పుడు టన్నల్లోకి వెళ్లి ఆ ఎముకల్ని బయటికి తీయడం పైనే ఉంది. అంతేకాకుండా టన్నల్లో ఎలాంటి ప్రమాదమైన జరగొచ్చు కాబట్టి తనతో పాటు రమ్మని క్రిస్టీని అడుగుతాడు. క్లినిక్ లో ఫాతిమాని మేరీ చూసుకుంటుంది అంటాడు. ఆ సమయంలో బాయ్డ్ చెయ్యి వనకడం మొదలవుతుంది. క్రిస్టీ కూడా తన చెయ్యిని గమనిస్తుంది. బాయ్డ్ మాత్రం ఆమెను వెంటనే క్లినిక్ కి వెళ్లిపోమని చెప్తాడు. మరోవైపు డెబెతా జూలీకి, ఈథన్ కి ఆ ఎల్లో మ్యాన్ మన ఇంటికి వచ్చాడని చెప్తుంది. అప్పుడు ఈథన్, వాడు ఆ మంత్రించిన రాయి ఉన్నా సరే ఎలా లోపలికి రాగలిగాడని అడుగుతాడు. అప్పుడు డెబెతా తనకి ఏమీ తెలియదని చెప్తూ, వాడే మీ నాన్నని కూడా చంపేశాడు అంటుంది. అప్పుడే జూలీ, నువ్వు జేడ్ కలిసి మీ గతాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా, అందుకే వాడు అలా చేశాడు. మీరు చేసిన తప్పుకి వాడు వేసిన శిక్ష ఇది అంటుంది. అప్పుడు డెబితా కూడా అవును అన్నట్టు తల ఊపుతుంది. వెంటనే జూలీ, అయినా సరే మీరు ఇంకా ఏవేవో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల రేపు ఈథన్ గాని నేను గాని చనిపోతామని
చాలా బాధపడుతుంది. వెంటనే డెబెతా అలా జరగనివ్వనని చెప్తుంది. కానీ జూలీ మాత్రం మామ్ నువ్వు వాడిని ఆపలేవు, ఈ చోటు నిన్ను అబద్ధాలతో నమ్మిస్తుంది, నువ్వు శతాబ్దాలుగా ఇక్కడికి వస్తున్నావని, అందరిని రక్షించే ఒక రక్షకురాలు అని ఈ స్థలం నిన్ను భ్రమలోకి తీసుకువెళ్తుంది, కానీ ఇవన్నీ అబద్ధాలు, ఆ ఎల్లో మ్యాన్ అందరినీ తినేస్తుండడం నేను స్వయంగా చూశానని చెప్తుంది. అప్పుడు డెబెతా నువ్వెప్పుడు వాడిని చూశావని అడగ్గా జూలీ అంటుంది, మామ్ నేను టైం ట్రావెల్ చేయగలను, నేను డాడ్ని కాపాడడానికి ప్రయత్నించాను, కానీ ప్రతిసారి టైం ట్రావెల్ చేసినప్పుడు నాకు పెద్ద పెద్ద షాకులు తగిలాయి, నేను కేవలం ఓడిపోవడానికే ప్రయత్నిస్తున్నానని నాకు అర్థమైందని చెప్తుంది. ఆ తర్వాత జూలీ ఆ మంత్రించిన రాయిని తీసుకువచ్చి మామ్ ఇది ఎలా పనిచేస్తుందో చెప్పు అని అడుగుతుంది. దానికి డెబెతా నాకు తెలీదని అనగా జూలీ నీకు నీ గత జన్మలన్నీ గుర్తున్నప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో ఖచ్చితంగా తెలియాలి కదా అని అడుగుతుంది. కానీ డెబితా మాత్రం అవి ఎలా పనిచేస్తాయో నాకు అస్సలు తెలీదు అంటుంది. దానికి జూలీ అంటే నీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన అబద్ధమే, ఈ చోటు మనల్ని మనమే అసహించుకునేలా చేస్తుంది, అందుకే మనం ఇక్కడే శాశ్వతంగా చిక్కుకుపోతున్నాం అంటుంది. ఇక మరోవైపు క్లారా ఒక బాటిల్ తీసుకొని క్లినిక్ కి తిరిగి వస్తుంది. తన చేతిలో నుండి కారుతున్న రక్తాన్ని ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ తో కలిపి మిక్స్ చేస్తుంది. ఆ తర్వాత క్లినిక్ లోపలికి వెళ్ళగా అక్కడ మేరీ కనిపిస్తుంది. అప్పుడే క్లారా అంటుంది, ఫాతిమా ఆరోగ్యం బాగవ్వాలని నేను కషాయాన్ని తీసుకువచ్చాను అని, ఇది తాగితే తను త్వరగా కోలుకుంటుందని చెప్తుంది. అప్పుడే మేరీ తను లోపల ఉందని అనడంతో క్లారా లోపలికి వెళ్తుంది. అక్కడ ఫాతిమా కూడా టైం పాస్ చేస్తూ ఉంటుంది. క్లారా ఫాతిమా దగ్గరికి వెళ్లి నీ ఒంట్లో బాగోలేదని తెలిసి నేను స్పెషల్ గా ఒక జ్యూస్ ని తయారు చేసి తెచ్చాను, ఇది తాగితే నీకు తొందరగా నయం అవుతుందని చెప్పి జ్యూస్ ని పక్కన పెడుతుంది. కానీ ఫాతిమా మాత్రం దాన్ని తాకకపోవడంతో వెంటనే క్లారా ఫాతిమా దీన్ని ఫ్రెష్ గా ఉన్నప్పుడే తాగితే త్వరగా పనిచేస్తుంది అనడంతో ఫాతిమా దాన్ని తాగడం మొదలు పెడుతుంది. కానీ దాని టేస్ట్ చాలా చేదుగా ఉంటుంది. అప్పుడు క్లారా దీని టేస్ట్ చేదుగానే ఉంటుంది కానీ బాగా పనిచేస్తుంది అని చెప్పి అక్కడ నుంచి చాలా బాధగా వెళ్లిపోతుంది. ఫాతిమా మాత్రం ఆ జ్యూస్ ని తాగుతూనే ఉంటుంది. మరో పక్క విక్టర్ తన తల్లి ఇంకా చెల్లి సమాధుల దగ్గరికి వస్తాడు. సమాధులను చూస్తూ మామ్ ఈ మధ్య నేను ఇక్కడ చేస్తున్న పనులకు నన్ను క్షమించు, కానీ నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, బాయిడ్ డెబెతా ఇంకా డాడ్ అందరూ నువ్వే డెబెతా రూపంలో తిరిగి వచ్చావని చెప్తున్నారు, ఒకవేళ నువ్వే డెబెతావి అయితే ఎలోనెస్ కూడా ఇక్కడ ఉండదు కదా, మీరిద్దరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను మిమ్మల్ని ఎక్కడ వెతకాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలో నాకు అర్థం కావడం లేదు, డెబెతా ఇక్కడ నుండి బయటపడే దారిని కనుక్కున్నానని అంటుంది. కానీ వాళ్ళంతా తప్పుగా ఆలోచిస్తున్నారని నాకు తెలుసు, కానీ దాన్ని నేను నిరూపించలేకపోతున్నానని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు వస్తాడు. విక్టర్ ఇది నా ప్రైవేట్ ప్లేసు, నువ్వు ఇక్కడికి రాకూడదు అంటాడు. అప్పుడు తను మళ్ళీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి విక్టర్ అవును వాళ్ళు టన్నెల్లోకి ఎముకలను బయటికి తీయడానికి వెళ్తున్నారని అంటాడు. దానికి వైట్ బాయ్ దానికోసం వాళ్ళు ఆ బాటిల్ ట్రీని పెకిలిస్తున్నారు, నేను నీకు ముందే చెప్పాను కదా ఆ చెట్టు అన్నిటికంటే చాలా ముఖ్యం, నువ్వు దాన్ని జరగనివ్వకూడదని చెప్పడంతో విక్టర్ ఆశ్చర్యపోతాడు. తర్వాత బాయ్డ్ చర్చికి వచ్చి నేను ఇక్కడికి నా స్వార్థం కోసం రాలేదు, నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు, ఈ విషయం నీకు ముందే తెలుసు, నాతో నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, నాకు అనవసరం, కానీ ఈ రోజు నేను నా కొడుకు ఏలిస్ ఇంకా ఫాతిమా కోసం వచ్చాను, వాళ్ళకి ఎలాంటి చెడు జరగనివ్వకు, నీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు, ఇక్కడున్న ప్రజలంతా మంచివాళ్ళే, దయచేసి వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళనివ్వు అని వేడుకుంటాడు. అంతలోనే అక్కడికి సారా వస్తుంది. సారా బాయ్డ్ తో బాయ్డ్ నువ్వు నా కోసం వెతుకుతున్నావని క్రిస్టి చెప్పిందని అంటుంది. వెంటనే బాయ్డ్ నేను ఇప్పుడు చెప్పబోయేది మా ఇద్దరి మధ్య ఉండాలి, ఫాతిమా క్లినిక్ వెళ్ళినప్పుడు క్రిస్టి తన బాడీని టెస్ట్ చేసింది, అప్పుడు అందరికి ఒక వింతైన విషయం తెలిసింది, తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ చనిపోయిన వారిలా మారిపోతున్నాయి, నిజానికి ఆమె ఈ పాటికే చనిపోవాలి కానీ తను మాత్రం మామూలుగానే తిరుగుతుంది, ఫాతిమా కనిపించకుండా పోయినప్పుడు ఆ వింత శబ్దాలు నవ్వుతున్నాయని నువ్వు నాతో చెప్పావు కదా, అలా నవ్వడానికి కారణం ఏంటంటే ఫాతిమాని కాపాడలేకపోయామని వాటికి తెలుసు, కానీ మనం ఆమెను కాపాడాం, ఆ శబ్దాలు అబద్ధమని నిరూపించాం, కానీ ఇది నిజంగానే నిజమా, మనం ఆమె నిజంగానే కాపాడామా లేక తను నిజంగానే చనిపోయిందని అడుగుతాడు. దానికి సారా నాకు తెలీదు అంటూనే రేపు నేను కూడా నీతో పాటు సహాయం చేయడానికి వస్తాను అంటుంది. బాయ్డ్ కొంచెం ఆలోచించి సరే అంటాడు. తర్వాత డెబెతా ఆ మంత్రించిన రాళ్లపై ఉన్న గుర్తులను చూస్తూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతలోనే ఈతన్ అక్కడికి వచ్చి మామ్ నాకు డాడ్ కనిపించారు, తను నాతో లేక్ ఆఫ్ టీయర్స్ ని వెతకమని చెప్పారు, మనం ఆ లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చాలా చెడు జరిగింది, మరి నాకు కనిపించింది నిజంగానే డాడా లేక అబద్ధమని అడుగుతాడు. దానికి డెబెతా నాకు తెలీదు అంటుంది.
దాంతో ఈతన్ ఈ చోటు మనల్ని భయపెట్టాలని చూస్తుంది. అందుకే మనకి సహాయపడే వస్తువుల్ని కూడా మనం నమ్మలేకపోతున్నాం. కానీ నువ్వే కదా చెప్పావు ఏ విషయాన్నైనా నమ్మడానికి అస్సలు భయపడకూడదని, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అంటాడు. కొడుకు మాటలకు డెబెతా ఎంతో సంతోషిస్తుంది. సరిగ్గా అదే సమయంలో డెబెతాకి మళ్ళీ ఆ దయ్యపు పిల్లలు కనిపిస్తారు. వాళ్ళందరూ ఒకే వైపు చెయ్యి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చూపిస్తున్నారని డెబెతా గమనించగానే తను షాక్ అవుతుంది. నిజానికి వాళ్ళు చూపిస్తుంది తన వైపే. డెబెతా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ మంత్రించిన రాళ్ల గుర్తులను చూసేలోపే ఆ పిల్లలు అక్కడి నుంచి మాయమైపోతారు. మరోపక్క జేడ్ తన గతంలో తయారు చేసిన రేడియోలను బయటికి తీస్తాడు. అవి నార్మల్ గా అయితే పనిచేయవు, కానీ 2 రేడియోల ద్వారా కోడ్ సిగ్నల్స్ ని ఒకరికొకరు పంపుకోవచ్చు. ఇది టన్నల్ ఇంకా బాటిల్ ట్రీ మధ్య కమ్యూనికేషన్ గా ఉపయోగపడుతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి విక్టర్ వచ్చి మీరు నిజంగానే ఆ చెట్టుని నరికేస్తున్నారని అడుగుతాడు. దానికి బాయిడ్ అవును, ఆ టన్నెల్లో ఉన్న అందరినీ రక్షించాలంటే ఇది చెయ్యక తప్పదు అంటాడు. దానికి విక్టర్ వద్దు, అది తప్పు. ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు ఆ చెట్టు అన్నిటికంటే ముఖ్యమని, కాబట్టి ఈ పనిని చేయకూడదని చెప్పాడు అంటాడు. దానికి జేడ్ మాత్రం నాకు ఆ వైట్ బాయ్ ని చూడాలని ఉంది, వాడిని ఇక్కడికి తీసుకురా, వాడు ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకుందాం అంటాడు. కానీ విక్టర్ మాత్రం వాడు మీ ముందుకు రాడని చెప్పగానే జేడ్ కోపంతో వాడు నీతో ఆటలాడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అంటాడు. ఆ మాటలు వినగానే విక్టర్ కి పిచ్చ కోపం వస్తుంది. మీరు ఈ పని చేయలేరు, నేను ఆ చెట్టుని నరకనివ్వనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. బాయిడ్ తనని ఆపడానికి ట్రై చేసిన విక్టర్ మాత్రం అస్సలు వినడు. కేనీ బాయిడ్ కలిసి విక్టర్ ని అరెస్ట్ చేసి బంధిస్తారు. కేనీతో కలిసి విక్టర్ ను అక్కడి నుంచి పంపించేస్తాడు బాయిడ్. అప్పుడే డెబితా వచ్చి మీరెందుకు ఇలా చేస్తున్నారని అడుగుతుంది. దానికి బాయిడ్ ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు చెట్టుని తీసేయకూడదని చెప్పాడంట. రేపు విక్టర్ మనల్ని ఆపడానికి ప్రయత్నించే అవకాశం ఉంది, అందుకే ప్లాన్ సక్సెస్ అవ్వడం కోసం ఈ రోజంతా తనని బంధించి ఉంచాలని చెప్తాడు. అప్పుడు డెబెతా నన్ను కూడా ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు కలిశాడు, కానీ ఆ విషయాన్ని పక్కన పెడితే నిజానికి నేను జేడ్ మాత్రమే ఇక్కడికి దశాబ్దాలుగా తిరిగి వస్తున్నాం. ఆ మంత్రించిన రాయించుడు దీనిపై 2 వ్యక్తుల గుర్తులు ఉన్నాయి, అవి మన ఇద్దరివే అని తెలుసు కదా అని అంటుంది. దానికి బాయిడ్ ఒకవేళ ఆ టన్నల్ లోపల తేడా జరిగితే ఇక్కడ ఉన్న నీ పిల్లల పరిస్థితి ఏంటని అడుగుతాడు. దానికి డెబెతా నేను ఇది నా పిల్లల కోసమే చేస్తున్నాను, మనకి ఒకే ఒక్క అవకాశం దొరుకుతుంది, దాన్ని పక్కాగా వాడుకోవాలి, నువ్వు మమ్మల్ని నమ్మాలి అని అనడంతో బాయిడ్ కూడా ఒప్పుకుంటాడు. సాయంత్రం అవ్వగానే బాయిడ్ గంట వాయిస్తూ టౌన్ వీధుల్లో ముందుకు వెళ్తాడు. దారిలో అతనికి సోఫియా కనిపిస్తుంది. అప్పుడే సోఫియా అంటుంది నేను డైనర్ లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ పని చాలా ముఖ్యం అని చెప్పి డైనర్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న మ్యూజిక్ బాక్స్ టచ్ చేస్తుంది. వెంటనే అందులో నుండి ఒక భయంకరమైన హర్రర్ సాంగ్ వినపడడం మొదలవుతుంది. అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. ఆ మ్యూజిక్ శబ్దానికి రాత్రి పూట తిరిగే మాన్స్టర్స్ అన్ని డైనర్ ముందుకు వచ్చి నిలబడతాయి. అవి వెంటనే ఇక్కడ ఉన్న ప్రజల్ని మొత్తం భయపెడుతుంటాయి. ఇప్పుడు అందరూ ఆ మాన్స్టర్స్ నే చూస్తున్నప్పుడు అదే టైంలో సోఫియా అక్కడ ఉన్న తాడును కట్ చేయడం మొదలు పెడుతుంది. మరోవైపు ఆ భయంకరమైన మ్యూజిక్ ఫాతిమాకు కూడా వినిపిస్తుంది. దాంతో ఆమె కడుపులో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. ఫాతిమా నిద్ర లేచేసరికి ఆమె జుట్టు రాలిపోతూ ఉంటుంది. కడుపులో విపరీతమైన నొప్పులతో విలవిలలాడుతుంది. ఇక్కడ కేనీ విక్టర్ ని బంధించినప్పుడు బాయిడ్ కేనీతో అంటాడు, కేనీ రేపు నువ్వు నాతో పాటు రావడం లేదు, ఒకవేళ అక్కడ ఏదైనా జరిగితే డోనాతో పాటు ఇక్కడ ఉన్న ప్రజల్ని నువ్వే చూసుకోవాలని చెప్తాడు. కేనీ మాత్రం నేను ఇక్కడ ఊరికే కూర్చోలేను అంటాడు. ఇంతకు ముందు నువ్వు చాలా విషయాల్లో ముందడుగు వేశావు, అప్పుడు నేను నిన్ను నమ్మాను, ఇప్పుడు నువ్వు కూడా నన్ను నమ్ము అంటాడు. ఆ తర్వాత బాయిడ్ కేనీ ఇద్దరు కలిసి ఫాదర్ దాచి ఉంచిన మిగిలిన మందుని తాగుతూ వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. తర్వాత రోజు ఉదయాన్నే కాలనీ హౌస్ లో అందరూ సిద్ధమవుతారు. డెబెతా తన పిల్లలకి తను కూడా టన్నల్లోకి వెళ్లడం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఖచ్చితంగా తిరిగి వస్తానని, మనమంతా కలిసి ఇంటికి వెళ్తామని నమ్మకంగా చెప్తుంది. దానికి ఈతన్ మామ్ ఆ ఎముకలు నిన్ను ఎలా కాపాడతాయి అని అడగగానే దానికి జేడ్ అవి అందుకోసమే తయారయ్యాయి. డెబెతా ఈతన్ జూలీ ఇద్దరికి బాయ్ చెప్పి వాళ్ళని డోనా దగ్గర వదిలి జేడ్ తో కలిసి బయలుదేరుతుంది. ఇప్పుడు ఇద్దరు చాలా భయంతో ఉంటారు. మరోవైపు బాటిల్ ట్రీ దగ్గర బాయిడ్ తన టీమ్ తో కలిసి చెట్ని నరికేయడానికి ఏర్పాటు చేస్తాడు. సారా బాయిడ్ లకు జేడ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, వాళ్ళు టన్నల్లోకి వెళ్తున్నామని అందులో ఉంటుంది. జేడ్ డెబెతా ఇద్దరు వాళ్ళ వస్తువులతో నెమ్మదిగా టన్నల్లోకి వెళ్తుంటారు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ సిరీస్ నచ్చిందని అర్థం చేసుకుంటున్నాను. అందుకే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి.
ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు కూడా వీడియోలు చేయడానికి కొంచెం బూస్టప్ గా ఉంటుంది. అదే సమయంలో డైనర్ వస్తువులను కిందకు సర్దుతున్న ఎల్జిన్ కి కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. అతను ఆ ఫోటోల్ని చూస్తూ ఉండగానే ఒక ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే పైన అంతస్తులో ఉన్న సోఫియా దగ్గరికి క్లారా వచ్చి పరిస్థితులు కాస్త మారాయి, జేడ్ ఇంకా డెబెతా ఇద్దరు కలిసి టన్నెల్లోకి వెళ్లిపోయారని చెప్తుంది. సోఫియా కోపంతో ఊగిపోతూ ఈ విషయాన్ని నాకు ముందే చెప్పాలి కదా అని అరుస్తుంది. దానికి క్లారా నాకు కూడా ఇప్పుడే కాలనీ హౌస్ నుండి తెలిసింది, అయినా ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళవచ్చా అని అడుగుతుంది. అంతలోనే ఎల్జిన్ అక్కడికి వచ్చి సోఫియాకి ఆ ఫోటోని చూపిస్తూ ఇందులో ఉన్న అమ్మాయిని చూడు, అచ్చం నీలాగే ఉంది అంటాడు. సోఫియా ఆ ఫోటోని చూసి ఆ అమ్మాయిని నేనే అని చెప్తుంది. దానికి ఎల్జిన్ షాక్ అవుతూ ఇదెలా సాధ్యం అని అడగగానే సోఫియా క్లారాతో తలుపులు మూసేయని చెప్తుంది. వెంటనే ఎల్జిన్ వైపు తిరిగి నేను కేవలం ఇక్కడ చనిపోయిన వాళ్ళ రూపాన్ని మాత్రమే తీసుకోగలను అంటుంది. ఎల్జిన్ భయపడిపోతూ అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. దానికి సోఫియా నువ్వు ఆ ఫోటోలు చూడకుండా ఉంటే చాలా బాగుండేది అంటుంది. ఇక్కడ జేడ్ డెబెతా ఇద్దరు ఆ పిల్లలు ఉన్న గుహ ఛాంబర్ లోకి వెళ్తారు. మొదట వాళ్ళు వచ్చిన దాన్ని ప్లాస్టిక్ టేప్ ను ఉపయోగించి గట్టిగా క్లోజ్ చేస్తారు. దానిపై ఆ మంత్రించిన రాయిని కూడా పెడతారు. ఇలా చేస్తే మాన్స్టర్స్ లోపలికి రాకుండా ఉంటాయి అనుకుంటారు. ఆ తర్వాత సారాకి వాళ్ళు ఛాంబర్ లోకి వచ్చేశారని మెసేజ్ పంపుతారు. బయట అందరూ కలిసి కార్ సహాయంతో ఆ చెట్టుని లాగడానికి ట్రై చేస్తారు. గుహ లోపల డెబెతా జేడ్ ఇద్దరు కలిసి ఆ పిల్లల శవపేటికలు ఉన్న ఆ చోటుని తవ్వడం మొదలు పెడతారు. ఆ తవ్వుతున్నప్పుడు వచ్చే శబ్దాలు గుహ మొత్తం దద్దరిల్లిపోతాయి. గుహకు అవతలి వైపు ఉన్న మాన్స్టర్స్ ఆ శబ్దాలను విని నిద్రలేస్తాయి. అవి ఎంతో సంతోషంతో ముందుకు వస్తాయి. ఈలోగా జేడ్ కి ఒక శవపేటిక దొరుకుతుంది. దానిపై ఉన్న మట్టిని తొలగిస్తూ ఉంటాడు. ఆ సమయంలో డెబెతా జేడ్ ఇద్దరు చాలా భయంతో వణికిపోతుంటారు. ఆ భయంతో ఉన్నప్పుడే ఎపిసోడ్ 9 ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.